మీ అందరు ఒకసారి హాయ్ అని చెప్పండి మంచిగా. హాయ్. మీ హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? ఎలా అనిపిస్తుంది అడవికి వచ్చిన తర్వాత? మీకు చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుందా? అవునా? ఇంకా వాళ్ళతో కూడా ఒకసారి కొన్ని విషయాలు అడగండి. మీరు కూడా కొన్ని విషయాలు చెప్పండి సార్. సార్ చెప్పండి, ఏదైనా సరే ఒక 2 విషయాలు చెప్పండి మీకు తెలిసిన. ఇప్పుడు ఈ మూసీ నది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎట్లా ఏంది అంటే ఇక్కడ చిన్నగా వాటర్ కనిపిస్తున్నాయి, ఇది జన్మస్థలం అని అంటున్నారు కదా, అంటే మేము ఇక చాలా పెద్ద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. అట్లా దాని గురించైనా ఒక 2 విషయాలు చెప్పండి అంతే. నది అంటే పెద్ద ఉంటుంది కదా అని అట్లా. ఇది స్టార్టింగ్ పాయింట్. అవును, ఇది స్టార్టింగ్ పాయింట్. అవును, 365 days వాటర్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఫ్లో ఇక్కడ కనిపిస్తుంది, కానీ అంటే నది అంటే కొంచెం పెద్దగా అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మీకు పోతూ అది పెద్దగా అవుతుంది. వికారాబాద్ నుంచి అక్కడ అక్కడ వెళ్ళిపోతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆ బోర్డులో ఉంది. ఓకే, ఆ బోర్డులో ఉంది. ఓకే, ఆ బోర్డు ఆల్రెడీ నేను తీసుకున్నాను, షేర్ చేస్తా. ఓకే అండి, ఇది ఇక స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఓకే ఇట్లా చిన్నగా ఇక ఊటలాగా ఇప్పుడు ఇక 1 సంవత్సరం పొడవునా ఇక కొన్ని ఇయర్స్ నుంచి ఇది ఇక్కడనే ఉంది కదా. ఓకే, ఇంతకుముందు వేరేగా ఉండే, దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి దీన్ని మంచిగా క్లియర్గా చేసింది మొత్తం. ఓకే, అంతకుముందు వేరేలా ఉండే. ఓకే, మంచిగా డెవలప్ అనేది అవుతుంది. డెవలప్మెంట్ అయితే వేసిండంట. చూడండి, ఈ విధంగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వికారాబాద్లో ఎక్కువ పెద్దగా అయిద్దా? వికారాబాద్లో కలిసి నుంచి వాటర్ అనేది నల్గొండ వెళ్ళిపోతాయి. హైదరాబాద్లో కూడా ఉంది. ఇప్పుడు మూసీ నది దాంట్లో కలుస్తుంది. ఈ నది వాటర్ అక్కడ కలుస్తాయి. ఓకే.